సో హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళబోతున్నాము. అండ్ ఇది ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అని ఉంటుంది. ఓకే, సో దీంట్లోకి వెళ్తే మీకు ఇలాగ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే పేమెంట్స్ అనేది ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్స్ వచ్చి రేపటి నుంచి తీసుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ పేమెంట్ దగ్గర చూడండి, ఇక్కడ కొన్ని నోటీసెస్ ఇచ్చారు, అదొకసారి చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా పేమెంట్స్ అయితే మీరు చేయాలి. ఓకే, అండ్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ అది ఫిల్ చేసి మీరు చేయాలి. సో మీరు ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఫీజు అనేది ఉంటుంది. ఓకే, సో ఒక పేపరా లేకపోతే 2 పేపర్లకి అప్లై చేస్తున్నారా? ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. బట్ బేసిక్గా మినిమం అయితే 750 అలా చూపిస్తుంది. ఓకే, సో ఇది ఒక విషయం చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మనకి మెయిన్ పేజ్ అనమాట. ఈ మెయిన్ పేజ్లో ఇంకా కొన్ని మనకి అప్డేట్ అవ్వాల్సి ఉన్నాయి ఇంకా. అండ్ ఇక్కడ వచ్చి మీరు సిలబస్ చూసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రైవేట్ వెబ్సైట్లోకి కూడా మీరు వెళ్ళక్కర్లేదు, ఆఫీషియల్ వెబ్సైట్లోనే అన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. సో కొద్దిసేపు కావాలంటే కనుక వీడియో ఆపి చూసుకోండి షెడ్యూల్. ఓకే, లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దీని యొక్క పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఓకే, సో క్లియర్గా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇదన్నమాట విషయం. ఇంకా కొన్ని ఇక్కడ అప్డేట్ అయితే అవ్వాల్సినవి ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇవాళ నుంచే కాబట్టి పేమెంట్స్ తీసుకుంటున్నారు, సో ఇంకా అప్డేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్లికేషన్స్ అయితే మటుకు రేపటి నుంచి తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫీజ్ పేమెంట్ చేసేసిన అప్లికేషన్స్ అయితే ఇప్పుడు నుంచి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి రేపటి నుంచి, అంటే ఆ ఫీ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని టైప్ చేశాక మీకు అప్లికేషన్ వస్తుంది ఫిల్ చేయడానికి. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది ఏపీ టెట్ బేసిక్గా. ఓకే, సో ఇది ఇవాళ అప్డేట్. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ.